రొయ్యరజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మసదరులకు నమస్కారం. హాయ్ ప్రశాంతి. హలో బిందు. ప్రశాంతి, ఈ రోజు మన రొయ్యరాజు వ్యూయర్స్ కోసం ఫిష్ ఎడిషన్ లో భాగంగా చేపల గురించిన కొన్ని విషయాలను చర్చించుకుందాం. అందులో మొదటిది, చేపల్లో గల ప్రధాన రకాలు ఏమిటి, ఆ చేపలే ప్రధాన రకాలుగా ఉండడానికి గల కారణాలు ఏంటో వివరించండి. మొదటిగా ఆక్వా రైతులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేజర్ కార్ప్స్ ఏంటంటే పేరులోనే ఉంది మేజర్ కార్ప్స్. ఈ మేజర్ కార్ప్స్ అని వీటికి ఎందుకు ఇలా వచ్చింది అంటే అసలు దీనికి వెనకాల పెద్ద చరిత్రే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కార్ప్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా 1600 రకాల జాతులైతే విస్తరించి ఉన్నాయి. అందులో 29 రకాలను మాత్రమే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా కల్చర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఈ కల్చర్ చేసే 29 రకాల్లో కూడా మన ఇండియాలో కల్చర్ చేసే మేజర్ కార్ప్స్ అవేంటంటే కట్ల, లేబియో రోహిత, సిర్హినస్ మృగాల. వీటిని వాడుక భాషలో బొచ్చ, రాగండి లేదా శీలావతి, ఇంకా మోసులు, ఈ 3 రకాలు కూడా చాలా ప్రధానమని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక కల్చర్ చేయాలి అంటే కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని ముఖ్యంగా కల్చర్ చేయడం జరుగుతుంది. అందుకే వీటిని ప్రధాన రకాలుగా చెప్పుకుంటారు బిందు. అసలు ఈ చేపల్ని ఎలా గుర్తిస్తాం, అంటే ఇదే చేప ఈ రకానికి చెందిందని గుర్తించడానికి ఏమన్నా లక్షణాలు కనిపిస్తాయి? ముఖ్యంగా చెప్పాలంటే వాటి యొక్క శరీరాకృతే వీటికి గుర్తించడానికి మెయిన్ అని చెప్పవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్లని తీసుకున్నట్లయితే ఈ కట్ల శరీరాకృతి ఏ విధంగా ఉంటుందంటే తల భాగం నుంచి పొట్ట మధ్య భాగం వరకు కూడా కొంచెం కాన్వెక్స్ షేప్ లో, అంటే కొంచెం పుటాకారంగా కలిగి ఉంటుంది, నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇంకా దాని యొక్క నోటి భాగాన్ని చూసినట్లయితే దాని యొక్క లిప్ అనేది కొంచెం పై వైపుకి టర్న్ అయి ఉంటుంది, కొంచెం వంపు తిరిగి ఉంటుంది. బాడీ కూడా సిల్వరీ కలర్ లో ఉంటుంది. దీని యొక్క ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం బాడీ అనేది సిల్వరీగా ఉంటుంది. మొత్తం మీద మాక్సిమం వెయిట్ వచ్చేసేసి ఇది 63 kgs వరకు కూడా పెరుగుతుంది. అంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాక్సిమం ఇది 63 kg వరకు కూడా పెరగగలుగుతుంది. ఇంకా ఈ కల్చర్ మొత్తంలో ఇట్ కాంట్రిబ్యూట్ 60% ఆఫ్ ద ప్రొడక్షన్. అంటే మొత్తం ప్రొడక్షన్ లో 60% అయితే దీని యొక్క భాగమే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిగతా రాగండి చేపను చూసుకున్నట్లయితే దీని యొక్క కళ్ళు అనేవి అసలు మెయిన్ చూసిన వెంటనే చెప్పొచ్చు, కళ్ళు రెడ్డిష్ గా ఉంటాయి. బాడీ కూడా తల భాగం నుంచి తోక భాగం వరకు కూడా ఒకే షేప్ లో స్ట్రైట్ లైన్ లో ఉండడం జరుగుతుంది. ఇంకా సైడ్స్ వైట్ కలర్ లో, పైన అప్ అండ్ డౌన్ మాత్రము కొంచెం గ్రే కలర్ లో ఉండడం జరుగుతుంది. ఇంకా మోసు రకానికి, 3వ రకం సిర్హినస్ మృగాల రకానికి చూసినట్లయితే లైట్ గ్రేయిష్ కలర్ లో, పైన మనం చెప్పుకున్నటువంటి కట్ల చేప ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే కొంచెం లెస్ షైన్ అయితే కలిగి ఉంటుంది. అంటే దానికంటే ఇది కొంచెం కలర్ లో కొంచెం పేలవంగా అయితే కనిపిస్తుంది. ప్రధానమైన చేపల రకాలైతే చెప్పారు. అయితే మిగతా చేపలు చాలా రకాలు, మీరు ఇప్పుడు చెప్పారు 1600 రకాలు, అందులో 29 రకాలు ప్రధానంగా కల్చర్ లో. మరి మిగతా చేపలకి వీటికి ఉన్నటువంటి ప్రధాన ఆకర్షణ ఏంటి? రైతులు ముఖ్యంగా వీటినే పండించడానికి గల కారణం ఏంటంటారు? ఎప్పుడైనా సరే బిందు, మిగతా చేపలతో పోల్చుకుంటే ఈ చేపలు కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? అతి తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ ను చూపించినప్పుడు, ఇంకా మార్కెట్ లో వీటి యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంటే వాటి యొక్క కల్చర్ కూడా ఎక్కువ చేయడానికి ఫార్మర్స్ కూడా ఇష్టపడతారు. వాటి వల్ల లాభం ఉన్నప్పుడే కదా కల్చర్ చేయాలనే ఒక ఆసక్తి కలుగుతుంది. ఇంకా టేస్ట్ పరంగా కూడా ఇవి చాలా బాగుంటాయి. వీటికి ప్రత్యామ్నాయ రకాలుగా కూడా కొన్ని రకాల చేపల జాతులు వచ్చాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు చెప్పినట్లు కట్ల, రోహు జాతులు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 8 నెలల వరకు మనకి పంట వచ్చేదానికి కాలం పడుతుంది. ఇంతకన్నా తక్కువ సమయంలో వచ్చే ప్రత్యామ్నాయ రకాలు ఏమైనా ఉన్నాయా? వాటి యొక్క స్థానం ఇప్పుడు ఆక్వాకల్చర్ లో ఏ విధంగా ఉంది? ఎస్ బిందు, ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే సీఫా శాస్త్రవేత్త రమేష్ రాథోడ్ గారు అయితే దీని గురించి వివరించారు. అవేంటంటే రాగండి, ఎక్కువగా కల్చర్ చేసేది రాగండి, బొచ్చ రకాలే కదా. వీటిని ప్రత్యామ్నాయంగా మనం పెంచుకోవచ్చు. అవి ఎలాగంటే సాధారణంగా మనం రాగండి, బొచ్చలని పెంచుతున్నాం కదా కొన్ని సంవత్సరాల నుంచి. అయితే వీటికి వచ్చేటువంటి వ్యాధులు ఉధృతత ఎక్కువగా ఉంది. అంటే స్టార్టింగ్ లో బాగానే ఉన్నప్పటికీ, ఏ వ్యాధినైనా తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ ఏమవుతుందంటే వ్యాధుల యొక్క సంక్రమణ, వ్యాప్తి అనేది వేగం పెరిగిపోయింది. అంటే ఎలాగంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అంటే ఆర్గ్యులస్ చేప సమస్య ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం మనం. స్టార్టింగ్ లో ఈ చేప పేను సమస్య అనేది మనం అండర్ మైక్రోస్కోపిక్ ద్వారా మాత్రమే గుర్తించగలిగే వాళ్ళం. చాలా వాటి యొక్క సైజులో మైక్రో మిల్లీమీటర్స్ ని కలిగి ఉందన్నమాట.
అయితే ఇప్పుడు అది మనం కంటితో గుర్తించగలిగే విధంగా రూపాంతరం చెందింది. ఈ రూపాంతరం చెందడం వల్ల ఏంటి, మనం నార్మల్ మెడిసిన్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ రిజల్ట్ అనేది కనిపించడం లేదు. ఇప్పుడు కరోనా వేవ్ ఎలాగో వైరస్ ఏ విధంగా అయితే రూపాంతరం వేవ్ 1 అనేది మనకు చూసాం కదా, అదే విధంగా ఈ చేపల సమస్యలో కూడా వాటి యొక్క స్టేజెస్ ని, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆర్గ్లస్ అని ఏదైతే అన్నానో వాటి యొక్క స్టేజెస్ ని రూపాంతరం చెందించుకోవడం వల్ల మనం ఎటువంటి బెస్ట్ మెడిసిన్స్ అందిస్తున్నప్పటికీ వాటిలో రిజల్ట్ అనేది కనిపించట్లేదు. కానీ ఇటువంటి ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నటువంటి చేపల వల్ల వ్యాధిని తట్టుకోనగలిగే శక్తి వీటికి ఉంది. వ్యాధులు అతి త్వరగా అయితే వీటికి సంక్రమించే అవకాశం లేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల తరబడి అదే రకమైనటువంటి పంట రకాలను, చేపల జాతులను పెంచడం వలన ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వాటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంతమేర తగ్గడం, అదే సమయంలో వస్తున్నటువంటి వ్యాధులు మరింత బలోపేతంగా తయారై రూపాంతరం చెంది వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవటం వల్ల కొత్తగా వచ్చిన ప్రత్యామ్నాయ రకాలను కూడా పాటిస్తూ ఉంటే అవి కమర్షియల్ గాను ఫార్మర్ కి లాస్ అనేది కంట్రోల్ చేసేదానికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంతి. చేపలుగా గుర్తించే లక్షణాలు అంటే వాటి గురించి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రొయ్యరాజు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.